స్టార్4 టీవీ న్యూస్ 43వ డివిజన్లో స్వాతంత్ర అభ్యర్థిగా బరిలో ఉన్న ఆనిష్ ఫాతిమా ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరంగా కొనసాగిస్తున్నారు. ప్రతి ఇంటికి వెళ్లి ప్రజలను కలుస్తూ తమకు మద్దతు ఇవ్వాలని కోరుతున్నారు. ఈ సందర్భంగా ఆనిష్ ఫాతిమా మాట్లాడుతూ అభివృద్ధి లక్ష్యంగా ప్రజల సమస్యల పరిష్కారమే అజెండాగా ముందుకు సాగుతున్నానని తెలిపారు. రాబోయే ఎన్నికల్లో పండ్లబుట్ట గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ప్రజలను విజ్ఞప్తి చేశారు. పండ్లబుట్టి ఫ్రూట్ బాస్కెట్ సీరియల్ నంబర్ 7 ఇది ఉన్నదండి. మీరు దీనికే ఓటు వేయాలండి. మీ అమూల్యమైన ఓటు ఈ ఫ్రూట్ బాస్కెట్ చేసి భారీ మెజార్టీతోని మా డివిజన్ కి గెలిపించాలని మీ అందరితోని మానవి. 43 డివిజన్ ఉన్నది. నేను అందరూ కృతజ్ఞతలు చెప్తున్నాను. ఈ రోజు అందరూ దగ్గర వచ్చేసి వాళ్ళందరూ మనకు మంచి మెజార్టీగా గెలిపిస్తారని నేను కోరుతున్నాను. अस्सलाम वालेकुम रहमतुल्लाहि व बरकातुहू। मैं आज मोहम्मद अब्दुल गफ्फार अनीस फातिमा के तरफ से 43 डिवीजन में कांटेस्ट कर रहा हूं। हमारा निशान ये फ्रूट की बास्केट है और सीरियल नंबर 7 है। मैं आप सब माया बहना माँ बहनों से बूढ़े बुजुर्गों से सबसे गुजारिश कर रहा हूँ, ये निशान को वोट दीजिए। वोट देके भारी मेजॉरिटी से हमारे को जिताइए और डिवीजन के डेवलपमेंट में हमारा साथ दीजिए। अल्लाह हाफिज़। సార్ మన డివిజన్ లో సార్ ఇంతవరకు చాలా మందికి రేషన్ కార్డ్స్ లేవన్న ఆరోపణ ఉన్నది. అట్లనే ఇప్పుడు జరుగుతున్న ఇందిరమ్మ ఇండ్లు కానివ్వండి, నాడు 10 సంవత్సరాల క్రితం ఏవైతే ఏది డబుల్ బెడ్రూమ్ అంటని ప్రకటించి ఏదో అట్లా ఆశ చూపెట్టి కొద్ది మందికి అలాట్ చేసినామని చెప్పి ఇంతవరకు మీ ప్రాంతంలో ఎంతమందికి అలాట్ అనే ఇండ్లు ఎంతమందికి ఇచ్చారు? ఇప్పుడు మీరు చేసే ప్రయత్నం ఏంటిది సార్? ఇప్పుడు ఎప్పుడైనా కానీ మా ప్రజలతోని కొత్త కొత్త స్కీమ్స్ ఉన్నాయని ఆశ చూపెట్టి మా మనోభావాలతోని అందరు ఆడుకుంటారండి. ఈసారి కూడా అట్లనే అయిందండి. మా డివిజన్లో కూడా ఇందిరమ్మ ఇల్లులు కానీ రేషన్ కార్డులు కానీ కేవలం మా మాజీ కార్పొరేటర్కు సంబంధించిన మనుషులకే దొరికినాయి. వేరే మనుషులకు రాలే. మీరు ఏదైనా ఉంటే మా వాళ్ళ మనుషులు అందరూ ఉన్నారు, వాళ్ళతో కూడా మీరు అనుకొని తెలుసుకోవచ్చు. వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. వాస్తవంగా కరీంనగర్ ముఖ్యంగా ఈ కాశ్మీర్ ఘట్ట డివిజన్ లో చాలా మందికి 43 డివిజన్ ఏదైతే ఉందో ఇక్కడ ఉన్న ప్రజలకు రేషన్ కార్డు కానివ్వండి లేదా ఇతరత్ర ప్రభుత్వం ఇచ్చే రాయితీ లేదన్నా కానివ్వండి, బస్సు ముఖ్యం కాదు, మాకు బస్తీ అభివృద్ధి ముఖ్యం అంటని చెప్తూ ఇక్కడ ప్రజలు కూడా తన అభిప్రాయాన్ని తెలిపే ప్రయత్నం, వాళ్ళ అభిప్రాయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీరు ఏ డివిజన్ ఉంటారు? 43 డివిజన్. మీకు ఇప్పుడు ఉన్న ఈ ఫాతిమా గారు మీకు అందుబాటులో ఉండి మీకు ఏమైనా కార్యక్రమాలు చేస్తున్నారా? మాకు ఎప్పుడు అవసరం వచ్చినా సార్ ఆయన అధికారం లేకున్నా మాకు సాయం చేస్తుంది సార్. అధికారంలో ఉన్నా లేకున్నా సాయం చేస్తాడని మేము నమ్ముకున్నాం. అధికారం లేకపోయినప్పటికీ మాకు సాయం చేస్తుంది. మీకు ఎలాంటి సహాయ సహకారాలు కావాలని మీరు కోరుకుంటున్నారు? ఇప్పుడు మా డివిజన్లో రోడ్స్ కూడా కొంత బాగాలేవు. ప్లస్ ఈ మన రేషన్ కార్డులు అందరికీ లేవు సార్. ప్లస్ ఈ మన పెన్షన్లు కూడా చాలా మందికి ఇస్తలేరు. ఆ పెన్షన్లు వృద్ధులకు పెన్షన్లు కావాలి, రోడ్లు బాగుపడాలి, అభివృద్ధి చెందాలి. అదే మేము ఆ ఉద్దేశంతోనే ఇతనికి సపోర్ట్ చేస్తాం. ఇక్కడి స్థానికుడు తన అభిప్రాయాన్ని తెలియజేస్తూ స్వాతంత్రం సిద్ధించి ఇన్నిసార్లు ఎలక్షన్లు వచ్చినా కానీ తన అనునయులకు తన పార్టీ కార్యకర్తలకు తప్పితే ఈ పార్టీలు చేసిన అభివృద్ధి ఏం లేదు, సాధారణ ప్రజల్ని పట్టించుకున్న పాపన పోలేదంటని స్థానికుడు తన ఆవేదనను వ్యక్తం చేస్తున్నాడు. అలాగే ఇంకొక మాతృమూర్తిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పమ్మా. మా అన్న కోసం వేస్తున్నాము. మా అన్న మాకు సాయం చేస్తాడు. ఎప్పుడైనా ఏ రాత్రైనా వస్తాడు, మాకు సాయం చేస్తాడు. ఆయన దేవుని దేవర మాకు గెలుస్తాడు. ఇవల్ల మేము ప్రార్థన చేసుకుంటాము అన్నకు. అమ్మ, మీకు వచ్చిన ఇంతకుముందు ఇందిరమ్మ ఇండ్లు అంటనే లేదా ఇప్పుడు డబుల్ బెడ్రూమ్లు అంటనే ఏమన్నా వచ్చినాయా? రాలేదన్న. రేషన్ కార్డ్స్ సంబంధించి రేషన్ కార్డ్స్ వచ్చినాయా? లేదన్న. పెన్షన్స్ వచ్చినాయా? గించని ఏం లేదు. నాకు భర్తకు లేదు, నాకు లేదు, కరెంటు కూడా లేదన్న.